నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు పెట్టుబడి. మనం డిఫరెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఇప్పుడు టాప్ మోస్ట్ అనుకోవచ్చు ఈ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. ఆ స్కీమ్ లైన్లోనే ఉంది కదా సెంటిమెంట్ అనేది. ఇది ఆడపిల్లల కోసం, ఆడపిల్లల ఫ్యూచర్ కోసం డిజైన్ చేసినటువంటి స్కీమ్ ఇది. కానీ చాలామందికి ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఎవరు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ ఈ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు మధు గారు, ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎస్, సుకన్య సమృద్ధి యోజన అది వినగానే నిజంగానే ఇది మా కోసం డిజైన్ చేసిన స్కీమే అనిపిస్తుంది సార్. ఇన్ డీటెయిల్ ఈ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరికి బాగుంటుంది అనేది ఒక్కసారి. ఇది గవర్నమెంట్ మనకు ఆఫర్ చేస్తున్న ప్రోడక్ట్ త్రూ మనకు సుకన్య సమృద్ధి అనేది పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ నుంచి కానీ మనం తీసుకునే ఛాన్స్ అనేది ఉందండి. ఈ సుకన్య సమృద్ధి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అసలు అంటే గవర్నమెంట్ మనకు దేనికోసం ఇది డిజైన్ చేసిందని మనం ఆలోచిస్తే ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ టైంకి లేదా ఎడ్యుకేషన్ టైంకి ఒక సపోర్ట్ అనేది ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేటీ పడావ్ బేటీ బచావ్ ఈ యొక్క కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అందులో ఇనిషియేటివ్ అనమాట ఇది. అందులో ఇనిషియేటివ్ ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, ఆర్థికంగా వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో అయితే ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్ అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక క్లారిటీతో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది. లేదంటే మధ్యలో ఆపడము, ఇన్వెస్ట్మెంట్ చేసి అరే తక్కువ రిటర్న్ వచ్చిందని ఫీల్ అవ్వడము, ఇంకొంతమంది అసలు అది ఏంటో అని తెలియక దూరంగా ఉండడం, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ మీకు ఈరోజు క్లియర్ అయిపోతాయి. సో జనరల్గా ఈ పర్పస్ అనేది కూడా చూడండి, అంటే చిన్న వాళ్ళు మామూలుగా స్మాల్ అండ్ ఏదైతే స్మాల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారో, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా చాలా తక్కువ అమౌంట్లో ఆడపిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్, ఈ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. సో ఇందులో పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ అనేది. అయితే ఎవరైతే ఆడపిల్ల ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ మాత్రం ఉండాలి. ఇది ఒకటి చాలా క్రిటికల్ పాయింట్. ఎందుకంటే ఇందులో టైం అనేది ఇవ్వాలి కాబట్టి 10 ఇయర్స్ తర్వాత అయితే మీరు అంత టైం ఇవ్వలేరు ఆ ప్లాన్లో. కాబట్టి 10 సంవత్సరాల కంటే లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ తీసుకోవడానికి. అంటే పుట్టినప్పటి నుంచా లేకపోతే 1 year ఓల్డా ఎట్లా ఉండాలి? మళ్ళీ 10 years లోపు ఎప్పుడైనా సరే. అవును, 9 years కానీ 8 years కానీ 7 years కానీ 1 year కానీ అది ఏదైనా ఉండొచ్చు. 10 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. 11 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ గారు, సింపుల్ చెప్పాలంటే. రైట్. తర్వాత 1 అకౌంట్ పర్ గర్ల్ చైల్డ్, అంటే ఒక అమ్మాయికి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్స్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది. ఒకవేళ ట్విన్స్ అయితే మాత్రం ఈ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ట్విన్స్ పుట్టినప్పుడు మాత్రం సెకండ్ మళ్ళీ పుట్టినా కూడా అమ్మాయికి ఓపెన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం 2 గర్ల్స్ తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి ముడితే మాత్రం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉండదు. తర్వాత ఇది ఓపెన్ చేయడం ఎక్కడ, వేర్ టు ఓపెన్, పోస్ట్ ఆఫీస్ ఆథరైజ్డ్ బ్యాంక్ అక్రాస్ ఇండియా. ఏ బ్యాంక్లోకైనా వెళ్ళొచ్చు, మీరు ఏ పోస్ట్ ఆఫీస్లోకైనా వెళ్ళొచ్చు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి. జనరల్లీ పోస్ట్ ఆఫీస్ కాకుండా ఆథరైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏం బ్యాంక్స్ సార్? ఆథరైజ్డ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఉన్న ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళి చేసుకోవచ్చండి. లేదా మీకు అక్కడ రాసి పెడతారు ప్రతి బ్యాంకులో ఏదైతే ఈ స్కీమ్స్ వాళ్ళు అవైలబుల్ ఉంటుందో, ప్రతి బ్యాంకులో అవైలబుల్ ఉంది. మీరు బ్యాంకులో అడగండి ఫస్ట్. ఆథరైజ్డ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేయండి, ఈ ప్రొడక్ట్స్ సెల్ చేయడానికి ఆథరైజ్ చేసిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో అవైలబుల్ అనేది ఉంటుంది. సో మినిమం డిపాజిట్ వచ్చేసరికి చూడండి చాలా అంటే చాలా తక్కువ, 250 రూపీస్ పర్ ఇయర్. ఎంత చాలా చిన్న అమౌంట్ కూడా మీరు చేసుకునే ఆప్షన్ అని ఉంటుంది. మ్యాక్సిమం డిపాజిట్ 1.5 lakh పర్ ఇయర్. 1,50,000 కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రోడక్ట్లో మీరు చేయలేరు. రైట్. డిపాజిట్ పీరియడ్ మీరు 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయాలి. ఎప్పటి నుంచి? మీ అకౌంట్ ఓపెన్ అయినప్పటి నుంచి. అంటే ఇప్పుడు 10 years పాప ఉంటే మ్యాక్సిమం 10 + 15 25 years వరకు. 25 years. అయితే మెచ్యూరిటీ మాత్రం 21కి ఉంటుంది. ఈ అకౌంట్ యొక్క మెచ్యూరిటీ అనేది అకౌంట్ మెచ్యూర్ ఆఫ్టర్ 21 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఓపెనింగ్. మీరు ఓపెన్ చేసినప్పటి నుంచి 21 years. ఫస్ట్ ఇప్పుడు మీరు 1 year పాపకి యాజ్ ఎ బర్త్డే గిఫ్ట్ మీరు ఓపెన్ చేశారనుకోండి, తను 21 year వచ్చే నాటికి మెచ్యూరిటీ వచ్చే అమౌంట్ అనేది అక్యుములేట్ అయిపోయి ఇచ్చేస్తారు మీకు.
రైట్. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇది ఫ్లోటింగ్ అండి, అంటే తగ్గుతూ పెరుగుతుంటుంది. ఇప్పుడు 9 అంటే దాదాపు 9%తో స్టార్ట్ అయింది ప్రోడక్ట్, ప్రజెంట్ 8.2 నడుస్తుంది. సో ఇది జూలై సెప్టెంబర్ 2025 పీరియడ్లో 8.2 నడుస్తుంది. ఇది కాంపౌండ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే ఇందులో ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మళ్ళీ కాంపౌండ్ అవుతుంది. ఎంత రేట్తోని? ప్రజెంట్ ఉన్న రేట్తోని. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద క్యాపిటల్ని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు లక్ష ఇన్వెస్ట్ చేసి అది 1,20,000 అయింది అనుకోండి, 1,20,000 మీద ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ రేట్ క్యాల్కులేట్ అవుతుంది. అది బాగా పట్టుకున్నారు మీరు. 8.2 కాంపౌండింగ్ అంటే అదే అనమాట అర్థము. సో తర్వాత రేట్ ఎప్పుడు రివైజ్ అవుతుంది? క్వార్టర్లీ బై ద గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్కి మీకు రేట్ అనేది రివైజ్ చేసేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏముంటుందంటే ఇది 8.2 ఫిక్స్, 9% ఫిక్స్ అని అనుకుంటారు. అలా కాదు, గవర్నమెంట్ ఎంతైతే మీకు చేంజ్ చేస్తుందో ఆ చేంజెస్ అప్లికేబుల్ అవుతుంది. ఇంకా విత్డ్రాల్ విషయానికి వస్తే, మరి ఆడపిల్లల కోసం మనం స్టార్ట్ చేసాము, కానీ అందరి జర్నీ ఒకలా ఉండదు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్కి కానీ మదర్కి కానీ మధ్యలో ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా అమ్మాయికి ఇంకేదైనా వేరే అవసరం వచ్చినప్పుడు విత్డ్రాల్స్ ఎలా ఉంటాయంటే మీకు అప్ టు 50% వరకు విత్డ్రావల్ వస్తుంది ఆఫ్టర్ గర్ల్ టర్న్స్ 18 years. మేజర్ కావాల్సిందే 18 సంవత్సరాల తర్వాత మాత్రమే మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో 50% విత్డ్రావల్ అనేది వస్తుంది. ఈ 50% దేనికోసం? హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కోసం కానీ. అంటే చూపించాలా సార్? అంటే మాకు చూపించాల్సింది డెఫినెట్గా మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే విత్డ్రావల్ కాదు. ఎనీ టైం విత్డ్రావల్ ఆప్షన్ లేదు. అంటే జనరల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా దీన్ని టచ్ చేయొద్దు అనేది ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇలాంటి 2 సందర్భాలు, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మధ్యలో మ్యారేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. అవి రెండే చాలా క్రిటికల్ పాయింట్స్. కాబట్టి జనరల్గా ఆడపిల్లల్ని చదివించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చదువుకు ఖర్చు అవుతుంది కాబట్టి. అండ్ మంచి పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి. ఆ డబ్బులు వీళ్ళు సంపాదిస్తారు కానీ వీళ్ళ లైఫ్ జర్నీలో అది ఎక్కడో ఒక దగ్గర ఖర్చు అయిపోతుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని వస్తుంది గవర్నమెంట్. సో ఈ 2 సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఆ రోజు నాటు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అన్నా రాని ఆనాటికి మాత్రం మీకు కొంత అమౌంట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే అందరూ డిసిప్లిన్ ఉండరు కదా. చాలా మంది ఫాదర్స్ ఏం చేస్తారు, ఓ 5 years 10 years మంచిగా పిల్లల కోసం ఏదంటే చేస్తారు, ఒక్కసారి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డారంటే అన్ని వదిలేస్తారు. ఇలాంటప్పుడు ఇవి కూడా విత్డ్రా చేసేసి రెగ్యులర్ ఖర్చు చేసే ఛాన్స్ మనం చాలా మంది చూస్తున్నాం కదా బయట కూడా. అలాంటి ఇన్సిడెంట్స్ నుంచి అమ్మాయిలను ఈ ప్రోడక్ట్ కాపాడుతుందండి. అంటే మామూలుగా ఆర్థికంగా వాళ్ళకు ఒక బలాన్ని ఇస్తుంది ఇది. అండ్ ఫుల్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్టర్ 21 years తర్వాత మీ అమౌంట్ మొత్తం మీకు తనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ క్వాలిఫైస్ ఫర్ ట్యాక్స్ రిడక్షన్ అండర్ 80C. మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేది 80C ప్రకారం 1,50,000 వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ మీకు ట్యాక్స్లో చూపించుకోవచ్చు పర్ ఇయర్. మ్యాక్సిమం అమౌంట్ అంతే, మ్యాక్సిమం ట్యాక్స్ బెనిఫిట్ కూడా అంతే. బికాజ్ ఫాదరో మదరో చూపిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్స్ ఆర్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. మీకు వచ్చిన మీ ఇంట్రెస్ట్ దాని అయిన కాంపౌండింగ్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ అండి. ఎందుకంటే మనం అన్ని రోజులు బ్లాక్ చేసి ఉంచుతున్నాం కదా. ఇక్కడ ఒక మైనస్ ఏంటి, మనకు మధ్యలో ఎక్కడ విత్డ్రావల్ రావట్లేదు. మరి ఈ 2 నేను సాక్రిఫైస్ చేసుకున్నాను కదా. సో రివార్డ్. సో మనం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇందులో యూనిక్ పాయింట్ ఏందనేది అర్థం చేసుకుంటే మీకు అది చాలా బాగా అర్థమైపోతుంది అనమాట. ఆ యూనిక్ పాయింట్ మనం మిస్ కావద్దు. అంటే దీన్ని కంపారిజన్ చేసేటప్పుడు కూడా ఇది 8 ఉంది, అది 9 ఉంది, ఇది ట్యాక్స్ ఫ్రీ ఇస్తుంది, అది ట్యాక్స్ పడుతుంది, అట్లాగా చూడొద్దు. ఇక్కడ మీకు ఎందుకు ఇస్తున్నారు ట్యాక్స్ ఫ్రీ? వెన్ యు ఆర్ వెయిటింగ్ హియర్, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, లాంగ్ పీరియడ్ వెయిట్ చేస్తున్నారు. ఏ అవసరానికి కూడా మీకు రావట్లేదు. ఇది ఓన్లీ ఆ రోజు నాటికి ఇది సేఫ్టీగా ఉంటుంది కాబట్టి దానికోసం ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. జనరల్ గా చాలా మంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఒక 5,000 10,000 మాత్రం సుకన్యలో పార్క్ చేస్తాను సార్, కానీ ఎంత వస్తుందో నాకు క్లారిటీ లేదంటారు. ఆన్లైన్లో ఎన్నో క్యాలిక్యులేటర్లు ఉన్నా అది ఒక ఎక్స్పర్ట్ చెప్పడమో లేకపోతే ఇంకొక వ్యక్తి నుంచి వినాలని కోరుకుంటారు అన్నమాట. సో ఒక 10,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరానికి ఒక 1,20,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 15 years, మీరు 15 సంవత్సరాలు కానీ ఎంత 18 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ ప్రోడక్ట్లో. చేసినప్పుడు ఇందులో ఒక ఇంట్రెస్ట్ ఒకవేళ కాన్స్టెంట్గా 8.2 ఉందని అనుకుందాము. 8.2 ఉంది అనుకుంటే
ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 15 years చేసాము, మెచ్యూరిటీ 21 ఇంక్లూడింగ్ 6 years ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ వితౌట్ డిపాజిట్. అంటే మొదటి 15 సంవత్సరాలు చేసాం, వదిలేస్తాం. ఆ తర్వాత 15 తర్వాత వదిలేస్తాం, ఏం చేయం. ఇంకా 21 కదా మెచ్యూరిటీ, ఈ 21 దాకా ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఈ 18 లక్షలు ఏదైతే ఉంటుందో అది కాంపౌండ్ అయ్యి ఎస్టిమేటెడ్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 46,74,000 అప్రాక్సిమేట్లీ అండి. ఇది కూడా ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ కాదు కాబట్టి కొంచెం ఈ రేంజ్ లో అటు ఇటు అవుతుంది, కానీ మరీ పెద్ద వేరియేషన్ ఏం రాదు. అదృష్టం బాగుంటే ఒకవేళ ఇంట్రెస్ట్ పెరిగితే ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది, తగ్గే ఛాన్సులు ఎక్కువ, అది కూడా చెప్పాలి. కాబట్టి మీరు ఒక 46 లక్షల వరకు అప్రాక్సిమేట్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది. ఫైనల్ మెచ్యూరిటీ వేరియస్ డిపెండ్స్ ఆన్ ద యాక్చువల్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. కానీ ఎంతో కొంత సేఫ్టీ అసెట్ అయితే మీరు అమ్మాయికి ఇవ్వగలుగుతారు అనమాట. ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో అండ్ చాలామంది ఫాదర్స్ డిసిప్లిన్ లేక పిల్లల యుక్త వయసుకు వచ్చే నాటికి వాళ్ళ చదువుకు సపోర్ట్ ఉండట్లేదు, వాళ్ళ యొక్క వివాహానికి కూడా సపోర్ట్ ఉండట్లేదు. అంతకుముందు ఎంతో రకాలు అంటే ముందటగా పాప పుట్టినప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో బర్త్డేలు చేసి అది చేసిన వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత అప్పులో కూరుకొని పోవడం, లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో ఇండిసిప్లిన్గా ఉండడం, లేదని అంటే ఇంకేదైనా బిజినెస్లో లాస్ అవ్వడం. ఎందుకంటే అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా. ఇలాంటి సందర్భాల నుంచి కూడా మీరు మీ పాపకు ఇలాంటి మంచి పెద్ద కార్పస్ను ఇవ్వచ్చు. దీనివల్ల ఆ రోజు నాటికి ఎంతో కొంత సపోర్ట్ అయితే అవుతుంది. మొత్తం దీంతోనే అవుతుందంటే అవ్వదు. డెఫినెట్గా మనకు 20 years తర్వాత ద వాల్యూ ఆఫ్ 46 lakhs బికమ్ లెస్, జనరల్గా లెస్ అయిపోతుంది. బట్ ఇందులోంచి ఒక సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఇంకా మిగిలింది కూడా చేస్తారు కదా, ఓన్లీ 10,000తో ఆపరు కదా. డిఫరెంట్ ఎఫ్డీలు చేస్తారు, మ్యూచువల్ ఫండ్ చేస్తారు. దానితో పాటుగా ఇది ఒక 20% అజంప్షన్ చేసుకోండి. మీకు ఆ రోజు నాటికి ఇది ఒక 20%, మిగిలింది 80%. ఆ విధంగా పెట్టుకోవాలి. మొత్తం సుకన్య సమృద్ధితోనే మ్యారేజ్ చేసేస్తా అంటే అవ్వదు. మొత్తం సుకన్య సమృద్ధితోనే నేను పెళ్లి చేసేస్తా, తనను చదివిపిస్తా ఫారెన్లో అంటే 50 లక్షలు పెట్టుకొని మీరు అమెరికా వెళ్ళలేరు, టికెట్ కూడా రాదు అప్పటికి. అది కూడా అర్థం చేసుకోవాలి అందరూ. అంటే ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఏదైనా సరే. మీకు ఈరోజు 50 లక్షలు కనబడుతుంది చాలా పెద్దగా, కానీ 7% ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఎవ్రీ 10 yearsకి దాని వాల్యూ సగం అయిపోతుంది. ఆ రోజు నాటికి మీకు 5 lakhs 6 lakhs ఈ రోజు కరెంట్ ఎంత వస్తుందో అది వస్తుంది. రైట్, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఆ రోజు కూడా లక్షల్లోనే ఉంటుంది దాని వాల్యూ, కోట్లలో అయితే ఉండదు. సో అందరూ చాలా మిస్ అయ్యే పాయింట్ ఇది. బట్ ఆ చిన్న అమౌంట్ కూడా సేఫ్టీతో కూడుకొని ఉన్నది, ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ లైఫ్లో ఏది ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఒక సింపుల్ సేఫ్టీని మనం ఇవ్వగలుగుతామండి ఈ ప్రోడక్ట్ నుంచి. సార్ ఇంకో డౌట్ ఏముందంటే సార్, మంత్లీ 10,000 కదా సార్, ఒక్కొక్కసారి మనం స్కిప్ కావచ్చు, ఒక్కొక్కసారి మనం కట్టలేం అనుకోండి, అప్పుడు ఎట్లా? సో కట్టకుండా మీరు ఎంతైతే కట్టారో అది అక్యుములేట్ అవుతుంది. మీరు సేమ్ ఇది సేవింగ్స్ బ్యాంక్లో మీరు ఎంత అమౌంట్ పెడితే అంత ఇంట్రెస్ట్ ఇచ్చినట్టే ఇది కూడా అంతే అండి. కట్టకుంటే మీరు ఎంతైతే కట్టారో అది అక్యుములేట్ అయిపోతుంది. 2 years కట్టి వదిలేస్తా, 2 years ఎంత ఉందో ఆఫ్టర్ 21 years వరకు అది అట్లాగే కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. ఒక మంత్ స్కిప్ అయింది, ఆ నెక్స్ట్ మంత్ కట్టేయచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. మీరు ఎంత పెడితే అంత పెరుగుతుంది, సింపుల్. కాబట్టి ఇలా పెద్ద అట్లాంటి పాలసీ కాదు ఇది, ఇది డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంకొకటి ఏంటంటే ఇయర్లీ అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కంపారిజన్ కూడా ఒకటి నేను ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశాను. 10,000 రూపాయలు ప్రతి నెల సేవింగ్ చేస్తున్నాను. అందరికి మరి 10,000 అంటే సాలరీడ్ వాళ్ళకి ఓకే, బిజినెస్ వాళ్ళకి ఎవ్రీ మంత్ 10,000 అంటే అవ్వదు కదా. సో మీరు అదే 1,50,000 రూపాయలు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారనుకుందాము. రైట్, ఇప్పుడు ఈక్వలెంట్ అమౌంట్ ఎంత, 12,500 రూపాయలు పర్ మంత్ అనేది మీకు సేవింగ్స్ లాగా ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మ్యాక్స్ లిమిట్ 1,50,000, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం 22 lakhs, 8.2% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అనుకుంటే మీకు 21 years తర్వాత వచ్చే అమౌంట్ 58.4 lakh rupees అప్రాక్సిమేట్లీ వస్తుందండి. సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అనేది 1.5 lakhs, ఇక్కడ కూడా 1.5 lakhs. సో ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ, ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. సో రెండిట్లలో మనకి అంటే 1,50,000 పైన చాలా మంది కంపారిజన్ చెప్తారు, ఈ 1,50,000 మీద కంపారిజన్కి ఇంత వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇంతే కాబట్టి మీకు 60 లక్షల ఫండ్ క్రియేట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్లో అమ్మాయి గురించి సపోజ్ ఒక సంవత్సరానికి మీరు ఒక 3 లక్షల రూపాయలు సేవింగ్ చేయాలనుకున్నారు అమ్మాయి పేరు మీద. ఆ 3 లక్షల్లో ఇందులో మ్యాక్సిమం 1,50,000 ఉంది. ఈ 1,50,000 ఇందులో మీరు సెగ్రిగేట్ చేశారంటే 50% ఇన్ సేఫ్టీ అసెట్, రిమైనింగ్ 50 ఆన్ మీరు ఎక్కడే డిఫరెంట్ అసెట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంత వద్దు అనుకున్నప్పుడు మీరు ఇయర్లీ 1 lakh చేస్తారా, 50,000 చేస్తారా, మీ చాయిస్. అంటే మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప అమ్మాయి గురించి మొత్తం సుకన్య సమృద్ధి పెట్టద్దు, అది కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ ఉన్న రిస్క్ ఏంది, ఇంట్రెస్ట్ రిస్క్, లాంగేవిటీ రిస్క్. ఎంత లాంగ్ టర్మ్ వెళ్ళిన కొద్దీ మీకు ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది కాబట్టి అదొక్కటి. 2 రిస్కులు. ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే సేఫ్టీ, మైనస్ పాయింట్ మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు జనరల్గా ఈక్విటీతో పోలిస్తే తక్కువ వస్తుంది.
అండ్ మనకు లాంగ్ పీరియడ్స్ అనేది వెయిటింగ్ అనేది ఉంటుంది తప్ప మీరు ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకున్నారు కదా, డిసిజన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇవి రెండింటి మధ్యలో అసలు కంపారిజన్ తెలియకుంటే ఎక్కడ పెట్టానో తెలియదు, ఏ పాలసీ తీసుకున్నా తెలియదు. రైట్. సో కాంపౌండ్ రిటర్న్ కూడా మీకు ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది కూడా మేము ఇక్కడ చూపించాను చూడండి. ఇంతకుముందు ఆ టేబుల్లో చూపించింది అదే కదా? సేమ్ అదే అంతే. ఇక్కడ మెచ్యూరిటీ అనేది 10,000 పర్ మంత్ చేస్తే 46, 1.5 lakh రూపీస్ చేసేస్తే 58 lakhs. సో దీన్ని సేమ్ ఇక్కడ కూడా మనకి కాంపౌండ్ రిటర్న్ అందరికి తెలిసే ఉంటుంది. సో జనరల్ అయితే ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఇక్కడ 40 lakhs అనే మైండ్లో పెట్టుకున్నారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది. సో ఆడపిల్లలకు ది బెస్ట్ స్కీమ్ అంటారు? ది బెస్ట్ స్కీమ్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే మీకు ఇక్కడ సేఫ్టీ అనేది ఉంది. అండ్ మీకు 21 years దాకా ఎలాంటి టచ్ చేయడానికి లేదు, 18 years దాకా అయితే పార్షల్ విత్డ్రాల్ కూడా లేదు. కాబట్టి బ్లాక్ చేసి లాంగ్ 10 years వరకు ఉంచడానికి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్తాం. సార్ ఇంతకుముందు మనము ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఫామ్ ఏదైతే చూపెట్టినామో అకౌంట్ ఓపెనింగ్, అందులోనే మనం చూస్ చేసుకోవాలి వాట్ ఈస్ ద ప్లాన్ అనేది. అదే కదా సార్, దీనికి సుకన్య సమృద్ధికి ఒక ఫామ్ కూడా ఇచ్చినట్టున్నారు, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి సార్. సో ఇది సేమ్ పోస్ట్ ఆఫీస్లో ఉండే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అన్నమాట. సో ఇందులో మనం ఎవరైతే గార్డియన్ అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ రాసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ యొక్క అకౌంట్ ఓపెనింగ్ దేనికోసం చేస్తున్నారో వాళ్ళ అమ్మాయి పేరు అంటే మనకి ఎవరైతే డాటర్ ఉన్నారో డాటర్ పేరు చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ తర్వాత అది మనం మెన్షన్ చేసుకొని మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. డిపాజిటర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, గార్డియన్, ఫాదర్ డీటెయిల్స్ అన్నీ కూడా రెగ్యులర్ డీటెయిల్స్ అండి. ఇలా పెద్ద కాంప్లికేట్ అంటే ఏముండదు. మీ అడ్రస్, పాన్ నెంబర్, ఆధార్ నెంబరు, టైప్ ఆఫ్ అకౌంట్, సో అన్నీ కూడా మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెద్దగా అంటూ ఏముండదు. ఇంకొకటి నామినేషన్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేసుకోవాలి, ఎందుకంటే లాంగ్ పీరియడ్స్ ఉంటున్నాయి కాబట్టి. ఎవరు మీ నామినీ ఎవరు అనేది మీరు మెన్షన్ చేయాలి, అంతే సింపుల్. మీకైతే అందులో కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. ఆల్ రైట్. సో ఇది ఇన్ డీటెయిల్గా సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి ఎవరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ గర్ల్ చైల్డ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ది బెస్ట్ స్కీమ్ ఇది. ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అంటే ఇక దీంట్లోనే పెట్టి ఇక మర్చిపోవచ్చా అంటే కాదు, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్. ఇందులో కొంత అమౌంట్ సేవ్ చేస్తే అక్కడికి వస్తుంది, పెళ్ళయ్యేటప్పటికి అక్కడికి వస్తుంది, బిడ్డకి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది, కనబడుతుంది అనే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది. సో ది బెస్ట్ స్కీమ్ అనేది సార్ కూడా చెప్తున్నారు కాబట్టి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. బికాజ్ నెక్స్ట్ ఎపిసోడ్ మనం చేసినప్పుడు కింద మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.